హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలి, థ్రెడ్ పైపింగ్ అనేది మీకు చూపిస్తాను, చూసేద్దాము. ఇదిగోండి, ఇలాగా ఇది లైనింగ్ అనమాట. ఇది మెయిన్ క్లాత్. దీనికి ఇలాగా పెట్టేసుకొని చూడండి, ముందుగా ప్రిపేర్ ఎలా చేసుకోవాలి అనేది నేను చూపించున్నాను కదా మీకు. ఇలాగా మనం కుట్టేసుకొని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇదిగో ఇట్లా పాదం పైన అన్నమాట మనం కుట్టే ఎట్లా వేసుకుంటాము దానంతా పెట్టేసుకొని థ్రెడ్తో ఇలా థ్రెడ్ తంబడి వేసుకుంటూ వెళ్ళడమే అన్నమాట. దాని పక్కనే కుట్టు వేసుకోవాలి. మనం ఇది థ్రెడ్ అనేది పెట్టి జాయింట్ పెట్టేసుకున్నాం కదా, ఈ కుట్టు వెంటనే కుట్టేసుకోవాలి. మనము దాని మీదే పడేలాగా వేసుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోకి లైక్ ఇవ్వండి. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ ఇవ్వట్లేదు. మీరు లైక్ ఇస్తే కదా నాకు మీకు నా వీడియోస్ అనేవి నచ్చినాయి అనేది నాకు అనిపిస్తుంది. చూడండి, ఇలాగన్నమాట. ఇలా ప్రిపేర్ చేసేసుకోవడం వల్ల ఇప్పుడు చూడండి ఇలాగన్నమాట. ఇది ఇట్లాగ మడిచేసుకొని పెట్టేసుకొని కుట్టేసుకోవటమే. చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఇలాగ వేసేసుకున్నాం కదా, ఈ జాయింట్ పెట్టుకున్న తర్వాత ఇది వెనక సైడ్ అన్నమాట. ఇలాగ పెట్టేసుకొని ఇట్లా కుట్టేసుకోవటమే. కుట్టిన తర్వాత చాలా నీట్గా ఉంటుందండి. ఈ పైపింగ్ వెంటనే దాని పక్కనే కుట్టు అనేది కనిపించదు, వేయాల్సిన అవసరం లేదు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. నేనైతే 3-in-1 కుట్టు అనేది వాడుతున్నాను. చూడండి, వేసిన తర్వాత పైపింగ్ అనేది ఎంత నీట్గా వస్తుంది, మొత్తం బారుగా. చూడండి, ఇది బ్లౌజ్కి బ్యాక్ అన్నమాట. అంటే నడుం పట్టి వేస్తాం కదా, నడుం పట్టి వేయకోకుండా నేను ఇట్లాగా కస్టమర్ ఇలాగే అడిగారనమాట. నేను ఇలాగ పట్టి వేయమన్నారు, పట్టి వేస్తున్నాను. అంటే థ్రెడ్ పైపింగ్ తోటి వేయమన్నారు, వేస్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.